ఈ శ్రీకారు ఫుల్ టైమ్గా చుట్టినట్టు అనుకోవచ్చా? విద్యుత్ సమస్యలపై చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం అంటే ఖచ్చితంగా 15,000 కోట్లు మీరు భారాలు మోపారు, ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించాము అని మా మీద విమర్శ చేశారు, మీరు తగ్గించలేదనే విషయం మీద వాళ్ళు ఈరోజు రాష్ట్రం అంతా చేశారు. మీకు గుర్తుంటే వారు 3 కార్యక్రమాలు, ఒకటి రైతాంగ సమస్యల మీద, 2 దీని మీద, 3వది కూడా ఇంకోటి ఏదో నెలాఖరులో ఎప్పుడో వస్తుంది. ఒక విధంగా మంచిదే, ఎందుకంటే ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటే ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలు ఉద్యమించడము, వాటిని లేవనెత్తడము, ప్రభుత్వం దృష్టికి తేవటం, కనీసం ఆ చర్చలు నలిగేటట్టుగా చూడటం. ఎప్పుడు ఒకరినొకరు దూషించుకోవటాలు, తిట్టుకోవడాలు, దుర్భాషలే కాకుండా చేయటం. కాకపోతే ఇక్కడ వైఎస్ జగన్కి వచ్చే సమస్య ఏంటంటే ఈ భారాలన్నీ మీరే వేశారు, మీ వల్లే వచ్చాయని తెలుగుదేశం పార్టీ నిన్నటి నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్ వాళ్ళ లెక్కలు అవన్నీ కూడా చెప్తున్నారు. నిజమే, ఇద్దరే ఆ విధానంలో పెద్ద మార్పు ఏం లేదు. కానీ మీరు ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత దానికి మీరు కట్టుబడి ఉండాలి కదా. ఇప్పుడు తగ్గించకపోగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో వరుసగా తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి కూడా ఈ 11,000 కోట్లు ఇప్పటికి వేశారు, ఇంకా అది పెంచే పరిస్థితి ఉంది. మరి ఇలాంటప్పుడు సహజంగా అంతకుముందు వాళ్ళు ఏం చేశారనేది ఎలా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వీటిని ప్రశ్నిస్తారు. దీన్ని ప్రశ్నించడం కూడా చాలా మంచిది, ఎందుకంటే ఎంతసేపు జగన్ను పొగుడుకోవడము, చంద్రబాబును తిట్టుకోవడము, లేకపోతే సోషల్ మీడియా, సొసైటీలో యుద్ధం చేయాలి. సోషల్ మీడియాలో యుద్ధం చేస్తే రాజకీయ పార్టీలు ఏమీ పెరగవు, అదొకటే యాడ్ అవుతుంది. కాబట్టి వైసీపీ నిజంగా ఆందోళన పథము, సమస్యలను చేపడితే తప్పకుండా మనం స్వాగతించవచ్చు. వాళ్ళు చేస్తారని కూడా, ఎందుకంటే క్యాడర్ని ఎలా నిలబెట్టుకోవాలి, లీడర్షిప్కి ఎలా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన ఏ అంశాలు మాట్లాడాలి, ఈ చర్చ అంతా వస్తుంది. ఇప్పుడు కేసుల్లో వెళ్ళిపోయిన వాళ్ళు, లేదా అజ్ఞాతంలో ఉంటున్న అదృష్టమైన పేరుని నాని లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మినహాయిస్తే మిగిలిన వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మీరు వాళ్ళ పత్రిక చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు, అంబటి రాంబాబు వ్యాఖ్యలు, గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు అని వరుసగా మొదటిసారిగా మీరు చూస్తారు ఈ మధ్యకాలంలో. దట్స్ ఏ గుడ్ థింగ్, లెట్ దెమ్ యాజిటేట్. అంతకుముందు చేసిన వాడికి సంజాయిషి ప్రజలు అడిగితే వాళ్ళు చెప్తారు. అంటే సో ఇంకా పూర్తి స్థాయి ప్రతిపక్ష పాత్ర తీసుకోవాల్సిందేనండి. మీరు గుర్తు చేసుకుంటే కొద్ది రోజుల కింద మనం మాట్లాడాం కదా, క్రిస్మస్ కోసం ఆయన కడప వెళ్ళారు. కడప ఎప్పుడు వెళ్ళినా కానీ అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ప్రజలు వచ్చారు విపరీతంగా, ఆయన అద్దాలు కూడా బాగుకొట్టారు, కిటికీ ప్రజలు ఎక్కువైపోయి, తొక్కిడి ఎక్కువైపోయి. దీని మీద కూడా నేను గతంలో 2 సార్లు నుంచి చూస్తున్నా, జగన్ దగ్గర తొక్కిసలాట, నిలదీసిన ప్రజలు, ప్రశ్నించిన ప్రజలు అని తెలుగుదేశం వాళ్ళ మీడియా వాళ్ళేమో హెడ్డింగులు పెడతారు. ఖచ్చితంగా జగన్ ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళు కొంతమంది మా బిల్లులు రాలేదు, ఎట్లా మిమ్మల్ని నమ్ముకొని చేసామని అడుగుతున్నారు. ఈరోజు కూడా ఇంకా నేనే ముఖ్యమంత్రిని అనుకుంటున్నారో, చంద్రబాబు వచ్చాడు మీరు అడగండి, ఈ ప్రభుత్వాన్ని అడగండి అని ఆయన చెప్పాడని నేను ఎక్కడో చూస్తున్నా. కానీ ప్రజలు అయితే చాలా ఎక్కువగా, అంతమంది ప్రజలు రారు కదా. బిల్లులు చేసిన కాంట్రాక్టర్లు 100 మంది ఉండొచ్చు, లేదా 1000 మంది ఉండొచ్చు, వీళ్ళే రారు కదా. కాబట్టి అక్కడ ఆయన వాళ్ళు రావటము, దృష్టికి తేవటము, సమస్యలు, దాన్ని కూడా సమస్యల మీద కదలికలాగే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం దిగిపోయినా 2014లో చంద్రబాబు ప్రభుత్వం అప్పులు కూడా ఇక్కడ ఉంటాయి, మాకే ఉంటాయి. బహుశా మా అడ్వర్టైజ్మెంట్ బిల్స్, మా ప్రెస్లో ప్రింటింగ్ బిల్స్ లాంటివి మా ప్రజాశక్తి సంస్థలు ఉన్నాయి. కాబట్టి బట్ మూవ్మెంట్ కడపలో కదలిక తీసుకొచ్చాడు. మనం ఉద్యమాలు చేద్దాము, ఇంకా ఊరికినే ఉంటాం కాదని కూడా ఆ రోజు ఆయన కడపలో ప్రజలకు చెప్పాడని సమాచారం. ఇక మీదట స్తబ్దుగా ఉంటాము, ప్రతి అంశాన్ని కూడా టేకప్ చేస్తాము. అలాగే స్థానిక సంస్థల అధికారాన్ని కాపాడుకోవటం అనేది కూడా ఉంది. సో మీరు కాపాడుకోవాలంటే కదలికలో ఉండాలి. అవును, కేవలము ఈ కయ్యాలు తిట్లతో కుదరదు. కాబట్టి మంచి విషయమే, కానీ విధానపరమైన అంశాలు కూడా చర్చకు తీసుకోవాలి. అలాగే విద్యుత్ శక్తి విషయానికి వస్తే ఆ పీపీఐపీలు వాటిని రద్దు చేయటము, రివర్స్ టెండరింగు, మా దగ్గర ఉన్నది తాకట్టు పెట్టి ఎక్కువకు తెచ్చారని వీళ్ళ ఆరోపణలు, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అదాని సమస్య ఉండనే ఉంది. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించలేదు. కాబట్టి విద్యుత్ శక్తి రంగంలో ఒక పెద్ద సమస్య కాబోతుంది ప్రజలకు. దీని మీద వాళ్ళు అని కాదు కానీ ఆందోళనలు జరగాల్సిన అవసరం చాలా ఉంది. సరే, ఒక పక్క ఈ అంశం ఎలా నడుస్తుంటే మరొక వైపు అమరావతి షరతులు, దాన్ని ఎలా చూడాలి? చాలా అదండి. ఇప్పుడు అమరావతి మళ్ళీ కట్టడానికి మేము మొదలు పెడతా ఉన్నారు, అది చాలా మంచిది, మధ్యలో ఆగిపోయింది ఇదంతా. కానీ దానికోసం కేంద్రం నిధులేమి ఇవ్వలేదు. వాళ్ళ కేంద్రంలో ఎన్డీఏ ఉన్నప్పటికీ కూడా
చివరికి చేస్తుంది ఏంటి, ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెస్తున్నారు. అప్పు తెస్తుంటే ప్రపంచ బ్యాంకు విపరీతమైన షరతులు. ఎంత షరతులు అంటే ఇదిగోండి మీకు చూపిస్తాను. అమరావతిపై నిరంతర పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆఖరికి ప్రధానమంత్రి మోదీ చేస్తే కూడా ఇబ్బంది లేదు. ప్రపంచ బ్యాంకు మేము చెప్పిన కన్సల్టెన్సీలను పెట్టుకోవాలి. ఆ కన్సల్టెన్సీల కంటే వాటికి ఫీజుతో వస్తారు, వాళ్ళు ఊరికి రారు. మేము డబ్బులు కిస్తీలు అంటారు కదా, ఇదిగో ఈ పనులు చేస్తామని వాళ్ళకి ముందుగా రిపోర్ట్ సమర్పించాలి. దాని మీద వాళ్ళు ఆ డబ్బులు పాక్షికంగా విడుదల చేస్తారు. ఆ పనులు పూర్తి అయినట్టు వాళ్ళకి మళ్ళీ రిపోర్ట్ సమర్పించాలి. సమర్పించిన తర్వాత వాళ్ళు రెండో కిస్తీ విడుదల చేస్తారు. అలా మీరు సమర్పించకపోతే రెండో కిస్తీలో ఈ డబ్బులు కట్ చేస్తారు. తర్వాత ఇవన్నీ చేయడం కోసం ఈ డబ్బులు ఎలా వస్తాయో దానికి సంబంధించి మీరు యూజర్ ఛార్జీలు, టోల్స్ ఇలాంటివన్నీ పెట్టి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి మాకు కట్టాలి ఎప్పటికప్పుడు. ఆ విధానాలు మారినట్టు కుదరదు. అంటే ఇప్పుడు అమరావతి ఇలా ఇంతకుముందు సింగపూర్ అనేది ఎక్కువ ఉండేది, ఇప్పుడు సింగపూర్ లేకుండా పోయింది. సింగపూర్ అనుకుంటే అంతకంటే చాలా ఎక్కువగా సింగపూర్ లాంటి ప్రపంచ బ్యాంకు ఇంత అధీనంలో ఉంటే ఎలా కుదురుతుంది? దీనికోసం వాళ్ళు సెక్షన్ 4లో వరుసగా పెట్టారు. డిఎల్ఆర్ అంటే ఏంటి తెలుసా? డిస్బర్స్మెంట్ లింక్డ్ రిజల్ట్స్ అంట. డిస్బర్స్మెంట్ లింక్డ్ రిజల్ట్స్ వాళ్ళకి చూపిస్తే కానీ అది కుదరదని. అంటే ప్రజలు అమరావతి కట్టాలని కోరుకుంటారు ఎవరైనా, కానీ ఇంతగా ప్రపంచ బ్యాంకు షరతులు వాటి ప్రకారం ఇదంతా చేస్తే ఎక్కడికి కుదురుతుంది అనేది చాలా ఫోర్త్ పార్ట్ B1లో ఉన్నటువంటి విషయాలు. నిధులు డ్రా చేసుకున్న తర్వాత చెప్పిన నిబంధనల అమలు సంతృప్తికరంగా లేకపోతే బ్యాంక్ ఇచ్చిన క్లోజింగ్ సమయంలోనే అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని సెక్షన్ 4 పార్ట్ B20 చెప్తూ ఉంది. బ్యాంకు రుణగ్రహీతకు నోటీస్ ఇస్తుందంట. వెంటనే నేను చెప్పినట్టుగా మీరు చెయ్యలేదని. అమరావతిని 2 దశల్లో అమలు చేయనుండగా మొదటి దశలో 30,644 కోట్లు ఖర్చు చేస్తారు. అందులో వీళ్ళు ఇస్తుంది 1,500 కోట్లు. కాబట్టి ఈ విధంగా చూస్తే కనుక ప్రపంచ బ్యాంకు దీనికోసం ప్రత్యేకించి ఒక అకౌంట్ పెట్టింది. దానికి ఇదిగోండి ప్రోగ్రామ్ ఫర్ రిజల్ట్స్ దీని పేరు. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కాంప్లెక్స్లో పరిధిలో భవనాలు కట్టాలి. 1, 2, 3 జోన్లు, 5B, 5D, 6th జోన్స్లో ఫలితాలు సాధించాలి అని. సాధించడము కట్టడం ఇదంతా ఓకే, కానీ ప్రపంచ బ్యాంక్ చెప్పుకున్న కన్సల్టెన్సీలనే పెట్టుకొని వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఈ ఛార్జీలను వేసి అవి మళ్ళీ సకాలంలో వాళ్ళకి చెప్తే స్థానిక ప్రజలు, స్థానిక రైతులు, లేకపోతే మన ప్రయోజనాలు, దానివల్ల మనకు మేలు కలగాలనుకుంటున్నాం కదా. ప్రపంచ బ్యాంక్ ఉచ్చు ఇంతగా ఉండడం మంచిది కాదనే అభిప్రాయం అన్ని చోట్ల కూడా వస్తుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తీసుకొచ్చిన రుణం కంటే కూడా ఈ రుణం యొక్క షరతులు ఇంకా తీవ్రంగా ఉన్నాయి. వీటన్నిటికీ కేంద్రం ఆమోదం కూడా ఉండాలి, కేంద్రం కూడా పాత్ర వహించాలి. కాబట్టి ఇది చాలా వలయం, ఒక షరతుల వలయంలో అమరావతి ఉండబోతుంది. దీని గురించి మాట్లాడితే కొంతమంది మిత్రులకేమో అప్పిచ్చిన వాడు షరతు ఇవ్వడా, అప్పిచ్చిన వాడు షరతులు పెట్టడా అంటే అది నిజమే, కానీ దాని అర్థము నా ఇంట్లో రోజు నేను ఏం వండుకుంటానో నీకు చూపిస్తానని ఎక్కడ అప్పు తెచ్చుకునేటప్పుడు ఎంత దీనస్థితిలో ఉన్నా మనం చెప్పం కదా. అప్పంటూ తీసుకున్న తర్వాత మనం చేస్తాము, తీర్చకపోతే వాటి చర్యలు వాడు తీసుకోవచ్చు. కాబట్టి దీని మీద కొంత పునరాలోచన జరగాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇంకా దీని మీద అమరావతి గురించి ఏం మాట్లాడినా, బాగా రావాలని మాట్లాడినా దాని మీద విరుచుకుపడే ఒక లక్షణం ఉంది. అదే అంత మంచిది కదా. సార్ మీరు చూస్తుంటారు కదా, ఈ మధ్య ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు. అమరావతి మీదే మీరు మొత్తం ఫోకస్ పెడితే మళ్ళీ ఇంతకు ముందు ఉన్న సమస్య వస్తుంది, ప్రాంతీయ అసమానతలు, సమతుల్యత సమస్య వస్తుంది. కాబట్టి విభజిత రాష్ట్రంగా జాగ్రత్త పడాలి అని ఒక మాట ఎవరైనా చెప్పే మాట ఇది. ఆ మాటకు వస్తే చంద్రబాబు గారు 2014-15లో అమరావతి ఆ జాబితా ప్రకటించినప్పుడే ప్రతి జిల్లాలో ఏమేం చేస్తానో ఒక పెద్ద జాబితా ప్రకటించాడు. అది బయటికి రాలేదు, కానీ అందరినీ దృష్టిలో పెట్టుకోవాలని ఆయన చెప్పిన మాట. ఇప్పుడు దాన్ని చెప్తే ఇంకొక ఆయన ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఈఎస్ శర్మ, మీ విశాఖపట్నం, ఆయనకు వేరే మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఆయనకేం స్వార్థం ఉంటుంది, ఆయన కూడా ఒకే చోట పెట్టకూడదు, కొంత జాగ్రత్త పడండి అని చెప్పాడు. వీళ్ళిద్దరి మీద విరుచుకుపడి దాడి చేస్తున్నారండి. ఇప్పుడు ఇన్ని రోజులు ఏమయ్యారు, జగన్ ఉన్నప్పుడు ఏమయ్యారు, వీళ్ళందరికీ రికార్డ్ ఏమైనా ఉందండి నాకు అర్థం కాదు. ప్రతి వాళ్ళను జగన్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇదే చెప్పామండి, అప్పుడు కూడా ఇదే విమర్శ చేస్తారు, అంతకుముందు కూడా చేస్తారు, రేపు కూడా చేస్తారు.
అసలు భిన్నంగా మాట్లాడితే ఎవరైనా కానీ ఇప్పుడు భిన్నంగా మాట్లాడితే కొంచెము వెంటనే వాళ్ళు ఏదో జగన్ ఉన్నప్పుడు ఏం చేశారు, జగన్ ఉన్నప్పుడు కూడా ట్రూ అప్ ఛార్జీలు తప్పనే చెప్పారు. అవును, వామపక్షాలు కానీ లేకపోతే కార్మిక సంఘాలు కానీ జగన్ ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయలేదండి. జగన్ ఉన్నప్పుడు చుట్టుముట్టడాలు ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడాలు జరగలేదండి. ఇంగ్లీష్ మీడియము మొత్తం కాదు తెలుగు మీడియం కూడా ఉండాలని చేయలేదండి. అంటే జగన్ ఉన్నప్పుడు అంతా నిద్రపోయి ఒక్క తెలుగుదేశం వాళ్ళు చేసిన దానివల్లే ఆయన ఓడిపోయారు అనుకుంటే చాలా పొరపాటు అది. కాబట్టి ఎవరి రాజకీయాలు వాళ్ళకుంటే ఎవరి నాయకులు వాళ్ళకు ఉంటారు. మీ రెండు పార్టీలు కాకుండా వేరే పార్టీలు, ఆలోచన పరులు, అవసరాలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగస్తులు ఆ విషయాలు ఆలోచించకుండా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఒక ముద్ర వేయటము, దానివల్ల అది ఏమీ ప్రజాస్వామికమైనటువంటి పద్ధతి కాదు. రెండోది అమరావతికి సంబంధించి నేను అప్పుడు కూడా నా మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. అమరావతి బాగా అభివృద్ధి చెందాలి, కానీ అదే సమయంలో ఇప్పుడు నేను మొన్న కర్నూలు వెళ్ళాను ఉదాహరణకు. జగన్నాథ గట్టు మీద ఇవన్నీ పెడతామని అప్పుడు వైసీపీ వాళ్ళు హడౌట్ చేశారు. అక్కడ సిల్వర్ జూబ్లీ కాలేజ్ ప్రిస్టేజియస్, అంటే ప్రతిభావంతులు చేస్తారు మొత్తం వీళ్ళందరూ. ఆ కాలేజీ కట్టడానికి అక్కడ మొదలు పెట్టారండి, దాన్ని ఆపేశారు. ఇప్పుడు విశాఖపట్నంలో కొన్ని ఆపేశారు. ఉదాహరణకు కట్టిన రిషికొండ సంగతి 6 నెలలైంది, ఇంతవరకు ఏం తేల్చలేదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు మారినప్పుడంతా రాజకీయ రాజధానులు లేదా రాష్ట్ర విధానాలు తలకిందులు అయిపోతుంటే మామూలు వాళ్ళు ఏం చేస్తారు, కాదండి అన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి అని చెప్తారు. అది జరగాలి కదా ఇక్కడ. సో అమరావతి ప్రపంచ బ్యాంకు పంజరంలో చిక్కుకోకుండా చూడాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. అది అర్థం కావచ్చు కాకపోవచ్చు, కానీ ఎవరైనా కావాలంటే నెట్లోకి వెళ్ళి కొడితే తెలుస్తుంది ఎన్ని షరతులు పెట్టారు అన్న అంశం. సింగపూర్ వాళ్ళు అప్పుడు వాళ్ళకు కొంత భూమి ఇస్తే వాళ్ళు ఏదో చేసి పెడతారన్నా జరగలేదు. ఎవరి వాళ్ళ జరగలేదు. 2018 వరకు 19 వరకు ఎవరు లేరు కదా, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఇప్పుడు ఆ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ విమర్శకుల మీద దాడి చేయడము, వాళ్ళ మీద ఏదో ఉక్రోషం వల్ల ఉపయోగం లేదు. ఇదొక ఫ్యాక్ట్. ఇప్పుడు 2047 విజన్ అని చంద్రబాబు గారు ఒకటి విడుదల చేశారు ఉదాహరణకు. సార్ ఆయన ఇప్పటికి ఎన్ని విజన్లు విడుదల చేశారో మీకు తెలుసా? విజన్ 2020 గురించి ఇప్పటికీ చెప్తుంటారు ఆయన. విజన్ 2020 వాజ్ రిజెక్టెడ్ బై పీపుల్ ట్వైస్. 2004లో 2009లో కూడా విజన్ 2020ని ప్రజలు ఆమోదించలేదు కదా, అయినా మీరు ఇప్పటికీ చెప్తున్నారు దాన్ని. ఇంకొకటి ఇది ఎప్పుడు 357 పేజీలు, అది గొప్ప అని ఎక్కడుంది అది? ఇప్పుడు 2014లో కూడా మళ్ళీ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ 2029 అని అప్పుడు ఒక విజన్ ఇచ్చాడు. ఇది 2014లో గెలిచినప్పుడు కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ 2029 అన్నారు. ఏమైంది ఆ విజన్? అమరావతి విజన్ ఏమైంది? ఇప్పుడు ఏమైంది? కాబట్టి అంటే విజన్ ఉండడంలో తప్పలేదు కదా సార్, ప్రజలు అమలుకి ఏమైంది అంటే దాని రిజల్ట్ మీరు చెప్పాలి కదా. 2029 విజన్ తప్పు ఒప్పు సమస్య కాదు, అమలు కానీ ఎందుకు ఊరికే భ్రమలు అయితే పెట్టకూడదు కదా. 2020 విజన్ అన్నారు, దట్ వాజ్ రిజెక్టెడ్, అది కరెక్ట్ కదా, అమలు కాదని అయిపోయింది. 2029 విజన్ గురించి మీరు ఇప్పుడు జవాబు చెప్పాలి కదా. ఇప్పుడు 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఒకటి ఇది నా చెప్పారు, అది జరగలేదు కదా. అంటే 2019లో కూడా వాళ్ళు గెలిస్తే మీరు గెలవకపోతే అది చెప్పాలి కదండి. అది 2007 మళ్ళీ కొత్త విజన్, మళ్ళీ ఎల్లుండి కొత్త విజన్, గతంలో ఇది ఇంతవరకు చేసేని జరగలేదని చెప్పాలి కదా. చెప్పాలి వద్దా మీరు చెప్పండి. ఉండడంలో తప్పులేదు కదా. ఆ కళల కంటే తప్పు ఏం తప్పు కాదు, కళల్లో బతికితే తప్పు. కళలు కంటే తప్పు కాదు, కళల్లో బతకమంటే తప్పు. విజన్ 2047 ఇప్పుడు ఎక్కడ అందుబాటులో ఉంది? 2024 వరకు జరిగినవే చక్కదిద్దాలని మీరు చెప్తుండ్రి, నాశనం అయిపోయిందని చెప్తుండ్రి. అంటే అంతతో రేపు ఇంకెవడో వచ్చి నాశనం చేస్తే అప్పుడు దానికి ఏంటి పరిష్కారం? అంటే వచ్చేసారి మీరే గ్యారంటీ గెలుస్తారని మీ దగ్గర ఉందా? అంటే వీటికి ఉన్న విలువ ఎంత? ఈ ప్రశ్న రాదా? మీరు చెప్పండి నాకు, ఈ ప్రశ్న వస్తుందా రాదా? ఉంటే తప్పు కాదు కదా అని మీరు అడుగుతున్నారు. వాటికి జవాబుదారీతనం వహించాలా వద్దా నేను మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి. జవాబుదారీతనం వహించట్లేదనా? వహించారా? ఇందులో చెప్పారా? 2020 విజన్ ఏమైందో చెప్పారా? అలాగే ప్రపంచ రాజధాని అది ఇది అన్నదానికి ఎందుకు కాలేదో చెప్పారా? తర్వాత జగన్ వస్తాడు, రేపు ఇంకో గగన్ వస్తాడండి. జగన్ కాకపోతే వాళ్ళు వస్తే మారిపోతే ఇంక దాన్ని విజన్ అంటే ఎందుకండి? ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలో ఇంకొకటే మనం రూపొందించుకుంటాము అంటే ఇది ఇలా అయితే ఇలా చేస్తాము, ఇలా అయితే ఇలా చేస్తాము అని ఆల్టర్నేటివ్స్, ప్లాన్ 1, ప్లాన్ బి, ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉండాలని కనీసం కదా. ఇది
ప్లాన్ బి ఏంటి? ప్లాన్ బి లేదు కాబట్టే కదా ఈ పరిస్థితిలో ఉన్నాము. 90% జగన్ కారణం అనుకుందామని ఉన్నాడు కాబట్టి, మిగిలిన 10% ఎవరు? నేను అడుగుతున్నానండి, 2019 వరకు ఇవి కనీసంగా మనం ఎందుకు పూర్తి చేయలేదు? ఇప్పుడైనా సరే 2020 విజన్ ఏమైంది? మెకన్సీ తెచ్చిన ఆ తర్వాత కాలంలో మీరు రాష్ట్ర విభజన తర్వాత చెప్పిన విజన్ ఏమైంది? అమరావతి అంటే జగన్ మార్చాడు, ఒప్పుకుందాం. కానీ అమరావతితో పాటు మీరు జిల్లాల వారీగా ప్రకటించిన ప్రణాళిక రేపు కావాలంటే మీకు చూపిస్తా. జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఏ ఏ క్లస్టర్స్ వస్తాయో, ఏ ఏ హబ్బులు వస్తాయో ఇవన్నీ మనం ప్రకటించాం. ఏమైంది? అలాగే జగన్ గారు ప్రకటించినవి ఏమైనాయి? నేను ఒక చంద్రబాబును కానీ జగన్ మోడీని ఎవరిని నేను కాదు. ఇప్పుడు మన మన్మోహన్ సింగ్ గురించి కూడా చర్చించవచ్చు, ఆయన దూరం అయ్యాడు కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే విజన్ ఉండటం, రీజన్ కూడా ఉండాలి, దానికి జవాబుదారీతనం, అకౌంటబిలిటీ కూడా ఉండాలి, కంటిన్యూటీ కూడా ఉండాలి. ఒకవైపు డెమోక్రసీ ఏమో కంటిన్యూటీ, ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వ పాలన అనేది నిరంతర ప్రక్రియ అంటాం మనం. ఎప్పటి విజన్లో అప్పుడు ప్రకటిస్తుంటే ఉపయోగం ఏంటండి? నేను మీకు కావాలంటే ఆ స్టాటిస్టిక్స్ అవన్నీ కూడా చెప్తాను. కాబట్టి ఇక్కడ విజన్ ఉండడాన్ని ఎవరు తప్పు పట్టలేదు. మీరు అడిగారు కాబట్టి ఒక సైద్ధాంతిక సమస్య చెప్తున్నాను. పంచవర్ష ప్రణాళికలు ఎందుకు రద్దు చేశారు? జవహర్లాల్ నెహ్రూ హయాంలో పంచవర్ష ప్రణాళికలు 5 ఏళ్లకు ఒకసారి మనం 5 ఏళ్ల ప్రణాళికలకు తీసేశారు. మోడీ గారు ఎన్డీఏ, చంద్రబాబు గారు కూడా ఎన్డీఏ కదా. అలాగే ఇప్పుడు ప్రణాళిక సంఘాన్ని ఎత్తిపడేశారు. నీతి ఆయోగ్ అని వాళ్ళు ఏదో ఒకటి పంపిస్తారు, దానికి మనం పెట్టాలి. కాబట్టి విజన్ల గురించి మాట్లాడే ముందు ప్లానింగ్ అనే దాన్ని మనం ఎందుకు ప్లానింగ్ ప్రక్రియను తీసేసాం? కార్పొరేట్ గోల్స్ లాగా గోల్స్ ప్రకటించడం, టార్గెట్స్ ప్రకటించడం తప్ప అందరినీ భాగస్వాములుగా చేసే ఒక ఐచ్ఛికంగా అందరినీ కలుపుకొని ఒక దీర్ఘకాలంగా ప్రజల భాగస్వామ్యంతో ఎక్కడుంది ఇది? సో మీరు అడిగిన దానికి నాకు ఖచ్చితమైన జవాబు, ఇది కార్పొరేట్ స్టైల్ ఆఫ్ విజన్ తప్ప ఇది డెమోక్రటిక్ స్టైల్ ఆఫ్ ప్లానింగ్ కాదు. ప్లానింగ్ను వదిలేశారు. ప్లానింగ్లో ఏమంటారు? ప్లానింగ్లో ఉదాహరణకు ఇదిగో విశాఖ రేవును డెవలప్ చేయాలి, పోర్టునని మీరు ప్లానింగ్ పంచవర్ష ప్రణాళిక అనుకోండి. రేపు అక్కడ అదానికి ఇవ్వాలంటే మీది కుదరదు కదా. కాబట్టి కార్పొరేట్ డీల్స్ ఆధారంగా నడవటం కోసం వీటికి జనరల్ విజన్సే ఉంటాయి కానీ పాలసీ గోల్స్ ఏమీ లేవు దీనికి. అందువల్ల ఇది చంద్రబాబు గురించే కాదు, ఇది ఓవరాల్ ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి మోడల్. అది పోనీ మీ మోడల్ మీరు అనుసరిస్తున్నప్పుడు దాని మీద విమర్శలు వస్తాయి కదా. ఆ విమర్శించిన ప్రతి వాడి మీద ఒక స్టాంప్ వేస్తే ఏమవుతుంది? ఇంకోటి ఇందులో ఆంధ్ర, తెలంగాణ. సార్ నేను ఒక తమాషా చెప్తా. ఇప్పుడు హరగోపాల్ గురించి చెప్పే ఉదాహరణకు చంద్రబాబు నాయుడు హరగోపాల్ గారి స్క్రీన్స్ వేసి చెప్పాడండి, చూడండి జగన్ ప్రభుత్వం మీద ఆయన ఎలాంటి విమర్శలు చేస్తున్నారు అని. అలాగే విశాఖ ఉక్కు మీద నేను ఆయన ప్రైవేటైజేషన్ వచ్చినప్పుడు పెడితే దాన్ని ఒక ఛానల్లో ప్రత్యేకించి వేసి మరి నన్ను పిలిచి మరీ చర్చ పెట్టారు. అందువల్ల వాళ్ళు ఉన్నప్పుడు విమర్శ చేస్తే రైటు, మేము ఉన్నప్పుడు మటుకు మీరు ప్రశంసలు మాత్రమే చేయాలంటే ఎలా కుదురుతుంది సార్? అది ఇట్స్ నాట్ పాసిబుల్. సార్ ఏంటి పేరుని గొడవల్లో ముగిసిన మన్మోహన్ సింగ్ గారు కూడా చర్చిద్దాం. మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆర్థిక సంస్కరణల అనే అంశంలో తనకు తనే తీసారిలా ఉండే ఆయన ఈరోజు అస్తమయమైన పరిస్థితి. సో ఎలాంటి లోటు అండి భారతదేశానికి? ఒక విషయం గుర్తిస్తారు మీరు, రాజకీయంగా ఇంత అసహనం ఇదంతా తాండవిస్తున్న రోజుల్లో కూడా మన్మోహన్ సింగ్ గురించి ఎవరు చెడు రాయట్లేదు. అందరూ మోదీతో సహా అన్ని మీడియాలు కూడా ఇదంతా. అంటే మన్మోహన్ సింగ్ చాలా విలక్షణ జ్ఞాని, విధేయ ప్రధాని. విధేయుడు అంటే కేవలం పైవాళ్ళకు విధేయుడు అనే కాదు, ఆయన దేశం పట్ల విధేయుడు, లౌకిక తత్వం పట్ల విధేయుడు. మనం ఇదివరకు ఉత్తరాలు రాస్తే కూడా బుధజన విధేయుడు అని కింద సంతకం పెట్టేవాళ్ళు, లేదా భవధేయుడు అనే విధేయుడు అని రాసేవాళ్ళు. అంతకుముందు అంటే తెలివైన వాళ్లకు విధేయంగా ఉండేవాడని. మన్మోహన్ సింగ్ నిస్సందేహంగా ఒక పెద్ద దేశభక్తుడు, దేశం గురించి చేశారు. కానీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మటుకు ఓ పారాడిమ్ షిఫ్ట్ అంతవరకు ఉన్నటువంటి ఇందాక మనం చర్చించిన ప్రణాళికాబద్ధమైన లేదా నెహ్రూ విధానాలు, వాటి నుంచి దేశం ఈ సరళీకరణ విధానాల వైపు మరలడానికి ఆయన సరళీకరణ పితామహుడు. అందుకే వీటిని మన్మోహనామిక్స్ అన్నారు కదా. సో మన్మోహనామిక్స్ అనే వాటిని కనిపెట్టారు. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా వీటిని తీసుకొచ్చారు. వీళ్ళిద్దరూ బలమైన ప్రధానులని ఎవరు చెప్పలేదు.
వీళ్ళిద్దరూ పెద్దగా మాట్లాడేవాళ్ళు కూడా కాదు. మన్మోహన్ సింగ్ అయితే మౌన మోహన్ సింగ్ అని కూడా ఆయన అపహాస్యం కూడా చేసేవాళ్ళు. నిజానికి మౌనం మోదీ ఎక్కువ. ఇప్పుడు అదానీ మీద ఇంతవరకు ఆయన మాట్లాడలేదు. ఈయన కూడా మౌనమే. సరే, దాన్ని మోదీని మనం పక్కన పెడదాం. అంటే ఇంత పెద్దగా నోరు విప్పని మెతక మనుషులు ఈ విధానాలతో ఇంత పెద్ద మార్పు తెచ్చారు అంటే అది వాళ్ళ వ్యక్తిగతమైన లక్షణంతో పాటు పాలక వర్గాలకు అది బాగా ఉపయోగపడే అంశం. అది రావాలి. అప్పుడు ఆ పారాడైమ్ షిఫ్ట్ రావడానికి మన్మోహన్ సింగ్ సూత్రధార అయ్యాడు. మీరు ఒక మాట వింటారు కదా, ఆర్థిక విషయాలకు మూలం ఎక్కడుంది అంటే, లేదా రాజకీయాలకు మూలం ఆర్థికంలో వెతకాలి, ఆర్థిక విధానాలకు మూలం మీరు రాజకీయంలో వెతకాలి. సో ఆర్థిక విధానాల వరకు ఆయన బేషరతుగా అమలు జరిపారు. సరళీకరణ దాంట్లో అనేక వరుసగా ఇప్పుడు జాబితాలు చాలామంది చెప్తున్నారు కదా, జీడిపి పెరిగింది, ఎఫ్డిఐలు పెరిగాయి, ఇవన్నీ కూడా. అదే సమయంలో రాజకీయంగా మటుకు ఆయన కాంగ్రెస్ పార్టీకి చాలా విధేయంగా ఉన్నాడు. లౌకిక విధానం, సిక్కు ప్రధాని, దేశానికి మొదటి ఏకైక, ఇప్పటివరకు కూడా అది కూడా గుర్తించాలి మనం, ఏకైక సిక్కు ప్రధానిగా కూడా ఆయన ఈ దేశం యొక్క బహుళత్వానికి ఆయన చిహ్నంగా నిలబడ్డాడు. మీరు ఇందా రాజశేఖర రెడ్డి అన్నారు కదా, మన్మోహన్ సింగ్ యొక్క విధేయతలో ప్రత్యేకత ఏంటంటే ఆయన సోనియా గాంధీకి విధేయుడిగా కాకుండా కానీ ఆమెకు ఒక్కరికే కాకుండా తనను బలపరిచిన వాళ్లకు నిలబడ్డాడు. రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి ఆయన ఎప్పుడు రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టే నేను ఇక్కడ ఉన్నానని చెప్పాడట. సంజయ్ బారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఒక పుస్తకం రాశాడు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఏదో యాదృచ్ఛిక ప్రధాని లేకపోతే ప్రమాదవశాత్తు ప్రధాని అయిన వ్యక్తి అని. ఒకటి గుర్తించాలి వర్మ, రాజకీయాల్లో ఏది యాదృచ్ఛికంగా జరగదు. దానికి కావాల్సినటువంటి డైనమిక్స్, దాని యొక్క అవసరం అక్కడ పూర్తిగా ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు ఈ విధానాలతో కొత్త మలుపు తిప్పడానికి ఒక సూత్రధారి, ఒక సంచాలకుడు అవసరమయ్యాడు. మన్మోహన్ సింగ్ ఆ పాత్ర నిర్వహించారు. కానీ అదే సమయంలో రాజకీయంగా తనకున్న బలహీనతలు ఆయనకు తెలుసు. అందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాకపోతే యూపీఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశమే లేదు. ఇప్పుడు చాలామంది మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ అమలు చేశారు అవి ఇవి అంటున్నారు. ఒకటైతే వీళ్ళు మిస్ చేస్తున్నారు, అప్పుడు వామపక్షాలు బలపరుస్తున్నాయి. వామపక్షాలు బలపరిచిన కాలంలో మన్మోహన్ సింగ్ మంచి చట్టాలు తెచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. రెండో హాఫ్లో 2G స్పెక్ట్రము, లేకపోతే కామన్వెల్త్ గేమ్స్, ఇలా వరుసగా వీటిల్లో చిక్కుకుపోయాడు. కానీ విశేషం ఏమంటే బురదలో ఉన్నా కానీ పద్మానికి అది అంటది అన్నట్టుగా ఇన్ని కుంభకోణాలు జరిగినా కానీ మన్మోహన్ సింగ్ యొక్క వ్యక్తిత్వాన్ని ఎవరు ఆయనది ఏమీ లేదని, అది చాలా అరుదైనటువంటిది. అందువల్ల ఆయన విలక్షణమైన ఆయన విధేయత. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అలా ఎందుకు అనాలి, అనక్కర్లేదు కదా. మూడోది, ప్రధానమంత్రుల స్థాయిలో పట్టు తగ్గి కార్పొరేట్ పట్టు పెరగడం అనేది కూడా ఆయన హయాంలోనే జరిగింది. మన్మోహన్ సింగ్ 2 సార్లు చాలా గట్టిగా పట్టు పట్టాడు. ఒకటి, చిల్లర వ్యాపారంలోకి వీటిని ఇట్లా వాల్మార్ట్ ఇట్లాంటివి ప్రవేశపెట్టే విధానం రావాలి అన్నప్పుడు దాన్ని వ్యతిరేకించాయి వామపక్షాలు. ఇంకొంతమంది దాని మీద సంతకం పెట్టకపోతే నేను రాజీనామా చేస్తానని కూర్చున్నాడు. రెండోది, అణు ఒప్పందం. ఈ 2 విషయాలు కూడా చాలా కీలకమైనవి గ్లోబలైజేషన్ ప్రాసెస్లో. అందువల్ల మన్మోహన్ సింగ్ బలహీనముడు అని చెప్పదలుచుకుంటే బాబ్రీ మసీద్ విధ్వంసం సమయంలోనో స్వర్ణ దేవాలయంలోనో అట్లాంటి ఘటనలు వేరు. ఈయనకు అటువంటి రాజకీయమైన బలహీనత ఏమీ లేదు. రాజకీయ ఆర్థిక విధానాలు. ఇంకోటి, వ్యక్తిగతంగా తన ఇంటిగ్రిటీ. లాంగ్ ఇన్నింగ్స్ అని 72లోనే కేంద్రానికి సలహాదారు, ఆర్థిక విషయాల సలహాదారు. సౌత్ అని పేద దేశాలన్నిటి తరఫున పనిచేసాడు. సో దౌత్య నిపుణుడిగా కానీ, ఆర్థికవేత్తగా కానీ, అలాగే లౌకిక ప్రజాస్వామ్య విలువలు, ఇదిగో నేను ఇందాక అన్నట్టుగా చాలా చమత్కారి కూడా. ఎంత అంటే సుష్మా స్వరాజ్, ఈయన సభలో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నాయకురాలు. సో వీళ్ళిద్దరి కప్లెట్స్ ఇవి చాలా యుద్ధంలాగా ఉండేవి అనమాట. మన్మోహన్ సింగ్ ఇదిగా ఇందాక చెప్పే కదా నిజాయితీపరుడు అంటాడని, దాని గురించి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ, మీరు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు చక్కగా బాగానే ఉంది, కానీ అక్కడేమో ఖజానా లూటీ అయిపోతుంది, మీరు దాని గురించి కూడా చెప్తున్నాను, లూటీ ఎవరు చేశారో మీరు చెప్పట్లేదు అన్నాడు. ఆయన దానికి గాలిబ్ను సమాధానం చెప్తూ ఆ విషయం తీసుకురాకుండా ఇక్బాల్ను కోట్ చేస్తూ, నేను మీకు ఆనకపోవచ్చు మీ కళ్ళకు, కానీ నేను చాలా బలమైన కాంక్షతో ఉన్నానన్న విషయం మటుకు మీరు తెలుసుకోవాలి అని అన్నాడు. అంటే మొత్తం సభ, ఆమె కూడా చివరకు చాలా ఉన్నాయి ఇట్లాంటివి. సో ఆయన డెఫినెట్గా బహుముఖ విజ్ఞాని.
ప్రపంచ నేతలు కూడా పెద్ద 71 ఏళ్ల వయసులో ప్రధాని అయ్యాడంటే మీరు అది కూడా అనుకోకుండా అవును అనుకోకుండా ఇది మీరు జత డ్రెస్ సర్దుకొని వచ్చేయండి అని చెప్పాడు పివి నరసింహరావు రాజశేఖర రెడ్డి గారు చాలా గౌరవించేవాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదన్నా వచ్చిందంటే మీరు వెంటనే ఆమోదించండి అని దానికి ఫెసిలిటేట్ చేయండి అని చెప్పాడని సంజయ్ బారు. ఎందుకంటే సంజయ్ బారు ఇతర విమర్శలు చాలా రాశాడు. ఈ విషయం విన్నాను నేను స్వయంగా ఆయన సభలో కూడా చెప్పటం. అలాగే ఇడుపులపాయకు కూడా వెళ్ళారు. రాజశేఖర రెడ్డి భార్య అప్పుడు విజయలక్ష్మి వాళ్ళ ఆతిథ్యం కూడా వీళ్ళందరూ కూడా తీసుకున్నారు. సో చాలా దగ్గరగా ఉన్నాడు. తెలంగాణ ఏర్పాటు అప్పుడు మన్మోహన్ సింగే ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ ప్యాకేజీ చాలా లోక్సభలో ఆమోదం అయిపోయిన తర్వాత రాజ్యసభలో చొరవ తీసుకొని ధైర్యంగా దాన్ని ప్రకటించి ఇప్పటికి కూడా ప్రత్యేక ప్రత్యేక హోదా అంటే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా న్యాయం చేయాలి అనే ఒక స్పష్టమైన సున్నితమైన ఉద్రిక్తమైన సమయాల్లో మన్మోహన్ సింగ్ కాకుండా ఎవరైనా నోరు జారే ప్రధానమంత్రులు ఇట్లా ఉంటే చాలా తేడాగా ఉండేది పరిస్థితి. అందువల్ల ఆయన చాలా నైతికంగా గట్టిగా నిలబడినటువంటి మనిషి. విధానపరంగా ఓకే, ఆయన పార్టీ ఒప్పుకోవట్లేదు, నీవు ఒప్పుకుంటే నీకు పలానా వైస్ ఛాన్సలర్ ఏదో ఇస్తానని కూడా హ్యూమెన్గా ఒక ఆఫర్ ఇచ్చాడు మన్మోహన్ సింగ్. నేను ఒప్పుకోలేకపోయానని ఆయన చెప్తాడు. సో ఆయన కెరీర్లో చాలా చాలా హోదాలు నిర్వహించారు. సరే ఏంటి అన్నామలై కొరడా దెబ్బలు, దీన్ని ఎలా చూడాలి? పెద్ద వైరల్ అవుతుంది. ఉందా ఉంది, ఆ వీడియోస్ వేస్తారు మా వాళ్ళు, వేయండి. అసలు చాలా విచిత్రమైనది, భయంకరమైన విషయాలు కలియుగంలో జరుగుతాయి అన్నట్టుగా. ఓకేనా, సౌండ్ లేదు, ఓకే. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ విపరీత వేషాలు, వెక్కిలి వేషాలు, ఒక విధంగా భయంకరమైన అంశాలు పెరిగిపోతున్నాయండి. దాంట్లో ఇది ఇంకా పరాకాష్ట అనుకోవాలి. ఎందుకంటే ఆయన చేసింది ఏదో ప్రజల కోసం లాగా ఉంది. కానీ అసలు ఏంటంటే ఆ కొరడా దెబ్బలు ఒక రాజకీయ పార్టీ కావాలా? దానికి కొరడా దెబ్బలు కొట్టుకోవడానికి పోతరాజులు కొట్టుకుంటారు. వాళ్ళు ఏదో మత విశ్వాసంతో ఆచారం ప్రకారం అన్నా యూనివర్సిటీలో ఒక అమ్మాయి మీద వేధింపులు ఏవో జరిగాయట. దాని మీద చర్య తీసుకోమని నేను అడిగాడట. అడిగితే డిఎంకే ప్రభుత్వం సహకరించట్లేదు కాబట్టి ఆ యూనివర్సిటీ ముందు నిలబడి 6 కొరడా దెబ్బలు స్వామివారికి సమర్పించుకోవడమట. సరే, ఇట్లాంటివన్నీ ఇస్లామిక్ దేశాల్లో అమలు జరుగుతూ ఉంటాయి. అది చాలా ఆటవిక న్యాయం అని మన మీడియాలో అలాగే రాజకీయాల్లో వీళ్ళందరూ చెప్తుంటారు. ఈయన పబ్లిసిటీ కోసం కొరడాలతో పబ్లిసిటీ రాదు సార్, ప్రజాసేవతో పబ్లిసిటీ వస్తుంది. ఇంకొక ఆయన గుండు కొట్టించుకుంటే కొంతవరకు నయం. ఈ కొరడా దెబ్బలు కొడుతుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉండటము, ఈయన కొరడా దెబ్బలు తింటే ఆ అమ్మాయికి ఎలా న్యాయం జరుగుతుంది? ఒకవేళ అక్కడ సమస్య ఉందంటే కూడా, అంటే అన్నామలై ఆయన చాలా ఇదివరకు కూడా చాలా విపరీతమైన పనులు ఈయన చాలా చేశాడు. బీజేపీకి తమిళనాడులో ఏం లేకపోయినా ఏదో వెంటనే డ్రామాటిక్గా నాటకీయంగా తేవాలని చూస్తున్నాడు. ఊహించగలుగుతారా మీరు? చొక్కా తీసేసుకొని దానికి రాజకీయ పార్టీలు అధ్యక్షులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకండి? తలా కొరడా ఇస్తే అయిపోయాయి కదా. ఇంకా అరే ప్రజల్ని ఆ అమ్మాయికి కానీ మహిళలకు కానీ గట్టిగా నిలబడి పోరాటం నేర్పించండి. కానీ యాక్షన్లు ఇవి యాక్షన్లు, ఓవర్ యాక్షన్లు. మామూలుగా మనం ఓవర్ యాక్షన్ అనే మాట ఎక్కువ వాడుతుంటాం కదా. ఈ మధ్య ఓవర్ యాక్షన్లు మనకు తమిళంలో ఉన్న సినిమాల నుంచి తెలుగు సినిమాల్లో కూడా దిగుమతి అయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అనుకోండి. తగ్గేదే లేదండి, ఎవరు చూసిన వాళ్ళు తగ్గట్లేదు వీళ్ళు తగ్గట్లేదు అన్నట్టుగా. నిజంగా చాలా విపరీతమైనటువంటి విషయం. ఏదో వాళ్ళు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటాను అన్నట్టుగా అమ్మాయికి జరిగింది ప్రభుత్వం, దానికి ఈయన చేసేదానికి. అంటే వాట్ ఈస్ ది మెసేజ్ దట్ యూ వాంట్ టు కన్వే? నాకు అర్థం కాదు నిజంగా. నేనైతే షాక్డ్ సార్. ఇలాంటివి ఎవరైనా చేస్తే కూడా తప్పు బాబు, ఇది హింస కదా. ఇప్పుడు జల్లికట్టు అనేది ఉండాలా వద్దా అన్న దాని మీదే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఆ హింసకు దారి తీస్తుందని. ఇది హింసను ప్రేరేపించడం కదా.
ఆత్మహింస మరీ ఇది యాక్చువల్గా రాజకీయ లబ్ధి కోసం ఇంత నాటకం. దానికి దేవుడికి దేవుడైనా కొరడా దెబ్బలు కొట్టుకోమని కోరుకుంటాడండి. నాకు అర్థం కాదు. అగ్ని పరీక్షలు పెట్టినప్పుడు కొన్నిసార్లు సిరియాలుడు ఇట్లాంటివి మనం చూస్తాం, కానీ ఇదంతా అన్నామలై మరి ఆ యాక్షన్ తగ్గించండి, ఓవర్ యాక్షన్ అయిపోయింది. అలాగే బీజేపీ అధిష్టానం కూడా మరి ఏం చెప్తుందో చూద్దాం. మన తెలుగు నాయకులకు కూడా బాగా పరిచయమే. లోకేష్ కూడా వెళ్ళి ప్రచారం చేసినట్టున్నాడు ఈయన కోసం. తెలిసిపోవచ్చు లోకేష్కి కొరడాలు ఈ గొడవలన్నీ. సార్ చూడండి, ఇప్పుడు ఆయన 6 దెబ్బలు అవ్వగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కసారిగా దగ్గర అంతా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రకారం జరుగుతుంది అనమాట. సార్ పేర్ని గొడవల్లో ముగిసిన సోదాలు, రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో అధికారుల తనిఖీలు 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు నిర్ధారణ చేశారు. ఇప్పటికే పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదు, కుమారుడు కిట్టు పేర్ని నానికి నోటీసులు, మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని జయసుధ పిటిషన్. ఏం జరగబోతుంది పేర్ని నాని ఎపిసోడ్? ఇప్పుడు దారుణమైన అధ్యాయం. దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడే మంత్రిగా ఉండి, అలాగే రోజు మీడియాతో మాట్లాడే ప్రతినిధిగా, స్పోక్స్ పర్సన్గా ఉండి, లోపల జరుగుతున్న దాని గురించి ఆయన పట్టించుకోకపోవటం, వాటిని ఒక విధంగా ఆయన అండదండలు లేకుండా అవన్నీ ఎలా జరుగుతాయి? పోనీ ఇంతకుముందు కూడా నేను మొదటి రోజు చెప్పాను, జరిగింది ఏదో పొరపాటు అని అలా చెప్పకుండా అసలు మొహం చాటేసి కోర్టు ఏమి రక్షణ ఇస్తుంది లేదు, అది వేరే విషయం. 7,000 బస్తాలు ప్రజల బియ్యం మాయం కావడం ఏంటండి? ఇవేవో ఎక్కడో పడవ మునిగిపోయింది లేకపోతే ఏదో అయింది అని, ఇవన్నీ కట్టుకథలు, కాకమ్మ కథలు. ఎవరు నమ్ముతారు? ఇవి బియ్యం కథలు. ఇవి కొత్తగా బియ్యం కథలు అనేవి ఒకటి, రేషన్ బియ్యం కథలు అనే ఒక కొత్త చాప్టర్ తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మొదలవుతున్నాను. మా కాశీ మజిలీ కథలు, పేదరాజు పెద్దమ్మ కథల్లాగా కాకినాడ బియ్యం కథలు. ఇవి కాకినాడ కాదు, బందరు బియ్యం కథలు ఇవి. సో దారుణమైంది. ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ అలాగే పేటీరానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దీని మీద ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మొన్న కూడా అడిగా కదా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చినప్పుడు పేర్ని నాని ఎందుకు ఇవ్వరు, జయసుధ గారు ఎందుకు ఇవ్వరు? అసలు ఇన్ని రోజులు అదృశ్యమైన వాళ్ళు ఎవరు లేరు నిజం చెప్పాలంటే. ఇంకా మీరు చాలా మంది మీద స్టోరీస్ ఇచ్చారు, కానీ ఏ స్టోరీకి దొరకకుండా మాయమైపోయాడు పేర్ని నాని. నిజానికి అసలు ఎంత తీవ్రమైన సమస్య వచ్చినా ఎదురుదాడి చేసే నాని అంటే, అదే తప్పులు కనుక చేస్తే మనుషులు తప్పుకునే పరిస్థితే వస్తుంది. ప్రజలు తప్పిస్తారు, మీరు కూడా తప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఇది ఘోరమైంది. ఇంకోటి కూడా ఉంది. ఎన్ని బస్తాల బియ్యం మాయమయ్యాయి అన్నప్పుడు మొదట్లో అది 700 దగ్గర మొదలైంది. 700, 800, 1000, 1200 ఇదంతా చివరికి 7,700 బస్తాలు, 7,577 బస్తాలు, 7,500 బస్తాలు. సో వాటి తూకం ఎంత, వాటి రేటు ఎంత? అసలు ఒక్క బస్తా ఏం పద్ధతి అండి అసలు? ఇది బాలపాపల నోళ్లు కొట్టి పాల డబ్బాలు దాచిపెట్టని పూర్వము రేషన్ బియ్యము, బ్లాక్ మార్కెటింగ్, పాల డబ్బాలు ఇలాంటి వాటి గురించి పాటలు ఇవన్నీ కూడా మనం పాడుకునేవాళ్ళం. ఇప్పుడు అది ఒక ఆయుధంగా మారిపోయి ఎవరైనా అధికారంలో పాలు పంచుకోవడం అంటే అవినీతి చేయటం అని దాని అర్థమా? అది లైసెన్సా అధికారం అనేది? అక్రమాలు చేయడానికి, కమిషన్లు తినడానికి, లేకపోతే ఇదిగో ఇలాంటి దందాలు చేయడానికి చాలా ఘోరం ఇది. అంటే ఎక్కడో మునిగి ఎక్కడో తేలినట్టుగా కాకినాడ పోర్టుది బందర్ పోర్టులో తేలింది, మనిషి ఏమో తేలలేదు, ఇంకా పత్తలేదు. చాలా ఘోరం ఇది. మరి కోర్టులో కూడా చాలా రోజులుగా ఉంది, కోర్టు కూడా సమయం తీసుకుంటున్నట్టుంది, తీసుకొని వాళ్ళకేం హడావుడి ఉంది. సార్ అల్లు అర్జున్ సీరియల్ ఇలా కొనసాగుతుంది, ఆయన ఎపిసోడ్ అంతా కూడా ఎలా చూడాలి? ఈరోజు మళ్ళీ నాంపల్లి కోర్టు సంబంధించి ఆయనకి ఇచ్చిన రిమాండ్ గడువు ముగియడం, ఇంకా డైరెక్ట్గా పిటిషన్ కూడా వెళ్ళారు ఈయన. అంటే నిన్న మనం ఆ చర్చ జరుగుతున్నప్పుడే పెట్టాం కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కథ అయితే ఇంకా కొనసాగుతుంది. బాక్సాఫీస్లో దాంట్లో 1,600 కోట్లు దాటిందనేది అదొక లెక్క అయిపోతే, ఆయన ఈరోజు పిటిషన్ వేశారు నాంపల్లి కోర్టులో. తాత్కాలిక బెయిల్ మటుకే ఇంతకుముందు ఇచ్చారు, దీని రెగ్యులర్ బెయిల్, ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేస్తే కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా ఎటు తిరిగి హైకోర్టు మీకు అప్పటివరకు ఇచ్చింది కదా, అంత అర్జెంటే ఉందని సోమవారానికి వాళ్ళు వాయిదా వేశారు. నాకు తెలిసి సోమవారం కూడా లోకల్ కోర్టు ఏమి ఇవ్వకపోవచ్చు, ట్రయల్ కోర్టు. ఎట్లాగో హైకోర్టులో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేదానికోసం కింది కోర్టులో ఏదో ఒక విధంగా సమయం తీసుకోవటం అనేది ఒక న్యాయ ప్రక్రియలో జరుగుతూ ఉంటుంది. అల్లు అర్జున్ చేసింది బాగాలేదు అన్నదైతే అందరూ ఎస్టాబ్లిష్ అయిపోయింది. నిన్న మామూలుగా చాలా మెత్తగా మాట్లాడే సురేష్ బాబు కూడా నేనేదో ఛానల్కి వెళ్తే ఆ చర్చలో అతను చెప్తున్నాడు, మీ ఇంట్లో మీరు ఎలా ఉండండి కానీ బయటకు వచ్చినప్పుడు కొన్ని కనీసమైన పద్ధతులు పాటించాల్సి ఉంటుంది, అది లేకపోవడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఇది అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో ఇండస్ట్రీ
ఈ బిహేవియర్ను డిసోన్ చేసుకుంది. చిరంజీవి గారిని కూడా రాకపోవడానికి గురించి కూడా ఎన్ని చెప్పినా ఆయన కూడా ఈ ఎపిసోడ్లో ఆయన ఓన్ చేసుకోదలుచుకోలేదు. సహాయం చేయొచ్చు లేకపోతే కాపాడి ఉండొచ్చు, కానీ దూరంగా ఉండడం ద్వారా ఈ బిహేవియర్ను నేను యాక్సెప్ట్ చేయడం లేదు, ఈ పద్ధతి బాగాలేదు అనే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. పవన్ కళ్యాణ్ అసలే ఆయన పూర్తి నిశ్శబ్దంగా ఉన్నారు. కాబట్టి నిన్న సమావేశంలో ఏకాభిప్రాయం ఏంటి, ఇలాంటి ఘటనలు జరగకూడదు, ఈ దురదృష్టకరమైనవి అవాంఛనీయమైనవి అనే అభిప్రాయానికి వచ్చారు. చాలా ఆశ్చర్యం ఏమంటే ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళ పత్రిక చదివితే సర్కారు సాలెగూడులో చిక్కుకున్న ఎర్రజెండాలని ఒక హెడ్డింగు. అచ్చా, ఇది అల్లు అర్జున్ ఎపిసోడ్ గురించి. అల్లు అర్జున్ విమర్శిస్తే రేవంత్ రెడ్డిని సమర్థించినట్టు, సర్కారు సాలెగూడులో చిక్కుకున్నట్టు వీళ్ళు రాస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం. అల్లు అర్జున్ చేసింది బాగాలేదు, ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అని చెప్తే ఏమి ఎర్రజెండా. ఇప్పుడు సురేష్ బాబు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. ఏముందంటే దాంట్లో అసలు రాజకీయాలకు దానికి రేవంత్ రెడ్డికి దానికి ఏంటి సంబంధం ఉంది అంటే, మీరేమో రాజకీయ కోణంలో నుంచి పూర్తిగా బలపరిచారు కాబట్టి అసలు అరెస్టే తప్పు, జాతీయ దీన్ని మరి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కరు సమర్థించలేదా? ఒక్కరిని చూపించండి నాకు, ఒక్కరిని చూపించండి. మొదట్లో తొందరపడి ఏదో మాట్లాడిన వాళ్ళు కూడా నెమ్మదిగా సర్దుకున్నారు. ఆఖరుకు బీజేపీ రఘునందన్ ఇలాంటి వాళ్ళు సమర్థిస్తే విష్ణు కుమార్ రాజు ఓపెన్గా కాదన్నారు. కాబట్టి అల్లు అర్జున్ మిగతా విజయాలు, నటన, కష్టం, ఎనర్జీ అవన్నీ అభినందించిన వాళ్ళు ఈ విషయంలో కొంత పొరపాటు జరిగింది, ఇక మీద రాకూడదని. ఇప్పుడు బౌన్సర్లు కూడా మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నా. మేమేదో దీనికోసం వచ్చి ఇది చేస్తుంటామని మా మీద ఎందుకు పడతారు, ఇదంతా ఒక పద్ధతి అని అతను ఏదో చెప్తున్నాడు. కాబట్టి ఒకటి బెయిల్ అనేది వాయిదా పడింది, రెండవది ఇండస్ట్రీ మొత్తం దాంతో అయితే మేము ఏకీభవించట్లేదు అని చెప్పారు. మూడోది ఈ క్రౌడ్ పుల్లింగ్ కోసం లేకపోతే క్రౌడ్ క్రేజీగా ఉండడం అన్నది అంత సరికాదు, బాధ్యతగా ఉండాలి క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు అన్న అంశం కూడా తేలిపోయింది. నాలుగవది దీని చుట్టూ ఒక రాజకీయ పొలిటికల్ థియరీ అల్లడం కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికైనా కానీ ఇంకా సూటిగా క్షమాపణ చెప్పొచ్చు ఆయన, ఇంకా ఆయన నిజానికి ఆయన సూటిగా చెప్పి కొంత అపార్థానికి ఇదంతా కూడా దారితీసింది. నేను ఈ చిన్న పొరపాటును చాలా బాగోదు అన్నట్టుగా, ఇది చాలా బాగోదు అని అందరూ అనేశారు, ఇంకా చాలా బాగోదు. ఇప్పుడు చాలా బాగుండేటట్టుగా ఉండాలి అంటే దీన్ని సూటిగా ఎప్పుడు కూడా అండి, స్వీయ లోపములు ఎరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పరిపూర్ణ నరుడు అని గాలిబ్ అంటాడు. సో పొరపాటు జరిగింది అని ఒక మాట చెప్తే దాన్ని ఇంకా దాటేసి అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళకు 2 కోట్లు ఇవ్వడం మానవీయంగా అది వేరే విషయం. కానీ ఈ ఎపిసోడ్ నేర్పిన పాఠం అంటే ఇందులో వీళ్ళు ఏమంటారంటే ఇదే ఎన్ని జరగలేదు ఎక్కడ అది వేరు సార్, ప్రతి సందర్భం ఒక సమస్య. ఏ సందర్భం నుంచి ఈరోజు డిబేట్లో మనం కొన్ని విషయాలు మాట్లాడతాం, నిన్న కొన్ని, ఆ రోజు ఏది ముందుకు వచ్చింది అనేది మనకు ముఖ్యం కనుక తప్పకుండా బిగ్ లెసన్ అది ఆయన నేర్చుకున్నాడా లేదా, దాన్ని నేరుగా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆయనేమి ఆ మరణానికి సంబంధించే కాదు, ఈ టోటల్ ఎపిసోడ్ మొత్తం మీద సినిమాకి డైలాగ్ ఉంటుంది కదా, క్లైమాక్స్ డైలాగ్, పుష్ప ది రూలర్, వాట్ ఈస్ ది న్యూ రూల్ దట్ ఈజ్ సెట్టింగ్, దట్ ఈస్ గోయింగ్ టు ఫాలో, అది చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది. ఇండస్ట్రీ కూడా నిన్నటి సభ అయిపోయిన తర్వాత వాళ్ళ సమావేశం అయిపోయిన తర్వాత దాని అవుట్కమ్ ఏంటి అనేది కూడా వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇంకా అందరి మనసులో ఉన్న మాట ఒకటి, మెగా వాయిస్ ఏంటో ఏదో ఒక రూపంలో బయటకు వస్తే కొంచెం మంచిగా ఉంటుంది, ఒక డైరెక్షన్ లాగా ఉంటుంది. ఎందుకంటే దాని మీద రకరకాల ఊహాగానాలు ఇవన్నీ జరిగే బదులు అన్న అభిప్రాయం కూడా ఉంది. రావాలా వద్దా లేదా వాళ్ళ ఇష్టం, ఎందుకంటే గేమ్ చేంజ్ కాబోతుంది కాబట్టి ఇప్పుడు హౌ ది గేమ్ చేంజ్ విల్ బీ అన్నది మనం చూడాలి.